బీరకాయ అంటే నీళ్ళ కూర అనుకుంటారు. ఒక్కసారి ఈ బీరకాయ టమోటా కూర ఇలా చేసి చూడండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకొంచెం పెట్టు అని అడుగుతారు. తక్కువ నూనెతో ఎక్కువ రుచితో ఆరోగ్యానికి మేలు చేసే ఈ అద్భుతమైన కూరను ఈరోజు మనం కలిసి తయారు చేద్దాం. వీడియో చివరి వరకు చూస్తే ఈ కూరను మరింత రుచిగా చేసే కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా తెలుసుకుంటున్నారు. నమస్కారం అందరికీ మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే బీరకాయ టమోటా కూర తయారు చేయబోతున్నాం. ఇది వేడి అన్నంతో చపాతీ రోటీ ఏ దాంతో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. బీరకాయలు 2 నేను ఇక్కడ బీరకాయల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలండి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేయించండి. అవి చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయండి. ఆ టేస్ట్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకోండి. త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే క్రిసిపీగా కూడా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు కలపండి. ఆ తర్వాత టొమాటోలు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. మెత్తగా అయిన తర్వాతనే టమోటోలకు అన్ని మసాలాస్ అయితే వేయండి. ఇక్కడ టమోటో వేసినప్పుడు సాల్ట్ వేయడం వల్ల టమోటాలు అనేది త్వరగా మెత్తబడతాయండి. సో ఇప్పుడే ఉప్పు అనేది వేసేసేయండి. తర్వాత ఇందులోకి బీరకాయల ముక్కలు వేసి మరోసారి కలిపి మూత పెట్టండి. ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి. బీరకాయల్లోని నీరు సరిపోతుందండి. అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరు అనేది వేయండి. 10 నుంచి 12 నిమిషాల తర్వాత కూర చక్కగా బీరకాయ మొత్తం ఉడికినప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, చాలా టేస్ట్ అనేది పర్ఫెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ టమోటో అనేది కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. టమోటోలు బాగా మెత్తబడిన తర్వాతనే బీరకాయ వేయండి. చివర్లో ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుందండి. కొద్దిగా నెయ్యి వేసి వేడి అన్నంలో తింటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ ఎలాంటి వాటర్ కూడా వేయలేదు. సో బీరకాయలో ఉండే వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, మీరు స్పైసెస్ని ఎంత తింటారో దాన్ని బట్టి చూసేసి కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. తర్వాత బీరకాయ ముక్కలకంతా మంచిగా పట్టాలండి. అలాగే ఇక్కడ కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్స్ అంతా ఆ ముక్కల్లో కలిసిపోయి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ నేను ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న కొద్దిగా కొబ్బరిని కూడా వేసేస్తున్నానండి. ఇలా వేసుకొని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి. అంతా మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల దాకా ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత బీరకాయ టమోటా పప్పు అనేది రెడీ అయిపోతుందండి. టమోటా కూర అనేది ఈ బీరకాయ కూర అంటే రుచి ఉండదని అనుకునే వాళ్ళు ఈ వీడియోను ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా కేవలం 15 నిమిషాలలో హోటల్ స్టైల్ కంటే రుచిగా ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో చేసే ఈ టమోటా కూరను చూపించబోతున్నానండి. ఈ కూర ఒక్కసారి తింటే ఇక నుంచి బీరకాయ ఇలానే చేయాలి అని మీ ఇంట్లో అందరు చెప్పడం ఖాయం. లేత బీరకాయను ఎంచుకోండి. బీరకాయ అయితే కూర చాలా తీయగా మెత్తగా వస్తుంది. అలాగే టమోటాలు అనేది పూర్తిగా మెత్తబడిన తర్వాత బీరకాయ వేయండి. అప్పుడే గ్రేవీ బాగా కలిసొస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. రుచిని కోల్పోదు. దీంతో బీరకాయ తన సహజ రుచిని కోల్పోదు. చిటికెడు బెల్లం వేస్తే టమోటో పులుపు బ్యాలెన్స్ అయ్యి కూర రుచి మరింత పెరుగుతుందండి. అలాగే కారం ఎక్కువ కాకుండా
మితంగా వేయండి. అప్పుడే బీరకాయ అనేది సహజ రుచి బాగా తెలుస్తుంది. ఉప్పు చివర్లో ఒకసారి చెక్ చేసి సర్దుకోవంటే చేయండి. అలాగే వేడి అన్నం, నెయ్యి లేదా చపాతీ సర్వ్ చేస్తే ఈ కూర రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఎంతో రుచికరమైన బీరకాయ టమోటా కూర సిద్ధం. మీరు కూడా ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ తెలుగు వంటల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.